ఒరిజినల్ పార్క్ కి చాలా ప్రమాదకరమైనవి. నువ్వు చెప్పింది అతనేనా? దీనికి అతనే బెస్ట్. హలో ఫ్రెండ్స్, అడ్వెంచర్ మూవీస్ హాలీవుడ్ లో ఎలాంటి జోనర్ అంటే ఈ జోనర్ లో వచ్చిన మూవీస్ ని చూడడానికి మనమందరం కూడా ఇష్టపడుతూ ఉంటాం. అందుకోసమే ఈ రోజు నేను ఈ వీడియోలో టాప్ 10 హాలీవుడ్ అడ్వెంచర్ మూవీస్ ల గురించి చెప్పబోతున్నాను. ఈ మూవీస్ లో అడ్వెంచర్ నిండుగా ఉంటుంది, అలాగే సస్పెన్స్ ని అనుభవించే అవకాశం మనకి దొరుకుతుంది. ఈ మూవీస్ అన్ని కూడా హై క్వాలిటీలో మరియు తెలుగులో అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయి. అందుకోసం మీరు కూడా నాలాగా అడ్వెంచర్ మూవీస్ లను చూడాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మరియు ఒక్క మూవీని కూడా మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 10, నేషనల్ ట్రెజర్ బుక్ ఆఫ్ సీక్రెట్. ఈ మూవీ 2007లో వచ్చింది. ఈ మూవీ ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఈ మూవీకి IMDb రేటింగ్ 7 దొరికింది. ఈ మూవీలో మనకి బెంజమిన్ అనే వ్యక్తి కథని చూపిస్తూ ఉంటారు. ఇతను రీసెంట్ గా ఒక పెద్ద ఖజానాని బయటికి తీసి ఉంటాడు మరియు ఆ సిటీలో అతను చాలా పాపులర్ అవుతాడు. బెంజమిన్ ఈ నిధిని వెతకడానికి చాలా కష్టపడ్డాడు. అలాంటి సమయంలో బెంజమిన్ తాత అబ్రహాం లింకన్ ని చంపాడు అని న్యూస్ వస్తుంది. బెంజమిన్ తాత ఒక హంతకుడు అని చెప్తూ ఉంటారు, కానీ బెంజమిన్ కి తెలుసు తన తాత ఆ హత్యని చెయ్యలేదు అని. అందుకని ఈ మూవీ ఒక అడ్వెంచర్ ప్రయాణం వైపు వెళ్ళిపోతుంది. బెంజమిన్ తన తాతని హంతకుడు కాదని నిరూపిస్తాడా లేదా మరియు అడ్వెంచర్ ఏ విధంగా కొనసాగింది అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నంబర్ 9, ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సీ. ఈ మూవీ 2015లో వచ్చింది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ IMDb రేటింగ్ 6.9. ఈ మూవీ 15వ శతాబ్దంలో నడుస్తుంది మరియు ఇందులో కొంతమంది ప్రయాణికులు ఒక ఓడుని తీసుకొని సముద్రంలోకి వెళ్తారు. ఒక పెద్ద చేపని పట్టాలనుకుంటారు. ఆ చేపని కూడా పట్టేస్తారు మరియు వాళ్ళు వెనక్కి వస్తూ ఉండగా ఆ సమయంలో వీళ్ళకి ఒక పెద్ద సమస్య ఏర్పడుతుంది. ఒక పెద్ద సొరచేప వీళ్ళని మింగడానికి వస్తుంది. ఇక్కడితో అడ్వెంచర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ సొరచేప చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని వీళ్ళు ఎదుర్కోలేరు మరియు అక్కడ హఠాత్తుగా తుఫాన్ కూడా వస్తుంది. అలాంటి సమయంలో వీళ్ళు ఎలా బ్రతికి బయటపడ్డారు అనేది ఈ మూవీలో మనం చూడాలి. ఇలాంటి సమయంలో తిండి మరియు నీళ్లు లేక వాళ్ళు ఎలా బతికారు, సొరచేపని చంపి వాళ్ళు బ్రతికి బయటపడ్డారా అనేది మనం ఈ మూవీలో చూడవచ్చు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నంబర్ 8, రెడ్ 1. ఈ మూవీ 2024లో వచ్చింది. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఈ మూవీ IMDb రేటింగ్ 6.9. ఈ మూవీలో ఒక శాంటా క్లాస్ ఉంటాడు. అతన్ని ఒక లేడీ కిడ్నాప్ చేస్తుంది. ఆ లేడీ శాంటా క్లాస్ యొక్క మొత్తం శక్తిని తీసుకొని మొత్తం నగరాన్ని శాసించాలి అనుకుంటుంది. కానీ ఈ మూవీలో శాంటా క్లాస్ కి ఒక బాడీ గార్డ్ ఉంటాడు. అతను శాంటా క్లాస్ ని వెతకడానికి ఎంతకైనా వెళ్తాడు. ఆ బాడీ గార్డ్ శాంటా క్లాస్ ని కాపాడతాడా లేదా అనేది ఈ మూవీలో మనం చూడాలి. అలాంటి సమయంలో బాడీ గార్డ్ ఒక వ్యక్తిని తీసుకొని శాంటా క్లాస్ ని వెతకడానికి బయలుదేరతాడు. మీరు ఒక మూవీలో కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, అడ్వెంచర్ లాంటివి చూడాలి అనుకుంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది. నెంబర్ 7, ఆల్ఫా. ఈ మూవీ 2018లో వచ్చింది. ఇది ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీకి IMDb రేటింగ్ 6.6 ఉంది. ఈ మూవీలో ఒక యువరాజుని చూపిస్తారు. అతను తన తండ్రి లాగా ఒక యోధుడిగా మారాలనుకుంటాడు, కానీ అతనికి వేట అంటే చాలా భయం. ఇప్పుడు అతను పెద్దవాడైపోయాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా నాయకుడు అవ్వాలంటే ఖచ్చితంగా వేట చేసి తిరిగి రావాలి. కానీ స్టోరీలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుందంటే అతను వేటకి వెళ్లి భయపడి వెనక్కి పరిగెత్తుకుంటూ వస్తాడు మరియు ఒక గొయ్యిలో పడిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతను చనిపోయాడు అని అనుకుంటారు, కానీ అతను ఆ లోయలో పడిన తర్వాత కూడా బ్రతికి బయటపడతాడు మరియు అక్కడ అడవిలో తిరుగుతూ ఉంటాడు. ఒకవేళ అతను తన ఇంటికి తిరిగి వెళ్లాలంటే అక్కడున్న భయంకరమైన జంతువులతో పోరాడాల్సి ఉంటుంది. అయితే అతను అక్కడ భయంకరమైన తోడేలతో యుద్ధం చేయాల్సి వస్తుంది. అతనితో జరిగే అడ్వెంచర్లను చూడడానికి ఈ మూవీని మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో మరియు అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నెంబర్ 6, అసాసిన్స్ క్రీడ్. ఈ మూవీ 2016లో వచ్చింది. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఈ మూవీకి IMDb రేటింగ్ 5.6 ఉంది. ఈ మూవీలో కాల్ అనే వ్యక్తి ఉంటాడు. అతన్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. అయితే అతన్ని ఒక మిషన్ ద్వారా గతానికి పంపుతారు. అక్కడ అతను ఒకరిని చంపాల్సి ఉంటుంది. అతను ఒక హంతకుడిలా మారాల్సి ఉంటుంది మరియు అతను ఎంత వద్దనుకున్నా ఆ పని చేస్తూనే ఉండాలి. అయితేనే అతను మళ్ళీ తిరిగి రాగలడు. గతానికి టైం ట్రావెల్ చేసి అతను అక్కడ ఇరుక్కుంటాడు. అక్కడికి వెళ్ళాక అతను ఏం చేశాడు, అతని మిషన్ ఏమిటి, అతని మిషన్ పూర్తి చేశాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. మీరు ఒకవేళ యాక్షన్ అడ్వెంచర్ మూవీ మరియు అందులో టైం ట్రావెలింగ్ ఉండే విధంగా థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఈ మూవీని మీరు నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు. నంబర్ 5, స్లమ్బర్లాండ్. ఈ మూవీ 2022లో వచ్చింది. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీ. ఈ మూవీకి IMDb రేటింగ్ 6.7 గా ఉంది. ఈ మూవీలో నెమో అనే అమ్మాయిని చూపిస్తారు. ఒక్కసారి అనుకోకుండా తన తండ్రి మరణం జరిగిపోతుంది. ఆమె తండ్రి మరణం తర్వాత
తర్వాత ఆమె చాలా బాధలో ఉంటుంది, కానీ కళ ప్రపంచం గురించి తెలుస్తుంది. ఆమె అందులో వెళ్లి తన తండ్రిని బ్రతికించవచ్చు అని అనుకుంటుంది. కళల ప్రపంచంలోకి వెళ్లి తన తండ్రిని బ్రతికించుకోవాలి అని అనుకుంటుంది. ఆమె కళలో ప్రపంచంలో వెళ్లిన తర్వాత ఆమెతో ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి, ఆమె ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 గ్లాడియేటర్ పార్ట్ 1 పార్ట్ 2. గ్లాడియేటర్ పార్ట్ 1 మూవీ 2000 సంవత్సరంలో వచ్చింది. ఈ మూవీ IMDb రేటింగ్ 8.9. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఈ మూవీలో రోమ్ అనే రాజు ఉంటాడు. రాజు మ్యాక్సిజన్ ని అందరూ కూడా ప్రేమిస్తూ ఉంటారు. అందుకని అతను చనిపోయిన తర్వాత మ్యాక్సిబాస్ కొడుకు రాజు అవ్వాలి అనుకుంటాడు. ఈ విషయం పక్క రాజ్యంలో ఉన్న రాజుకు తెలుస్తుంది మరియు అతను ఆ రాజ్యంపై దాడి చేస్తాడు. ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు మరియు మాక్సిమస్ ని అతను బందీగా చేసుకుంటాడు. తన కళ్ళ ముందే తన ఫ్యామిలీ మొత్తం చనిపోతూ ఉండగా అతను చూస్తాడు. తన కుటుంబ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని అతను అనుకుంటాడు. అతను తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీలో అతనికి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అయితే వాటినన్నిటికీ కూడా మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీకి IMDb రేటింగ్ 8.8 ఉంది. అంటే మీరు ఒక్కసారి ఊహించండి ఈ మూవీ ఏ విధంగా ఉంటుందో. మీరు ఖచ్చితంగా ఈ మూవీని చూడండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నెంబర్ 3 ద లాస్ట్ సిటీ. ఇది 2022లో వచ్చింది. ఇది ఒక అడ్వెంచర్ యాక్షన్ మూవీ. ఈ మూవీకి IMDb రేటింగ్ 6.1 ఉంది. ఈ మూవీలో అబిగల్ అనే పవర్ఫుల్ వ్యక్తిని చూపిస్తారు. అతను ఒక రైటర్ ని కిడ్నాప్ చేస్తాడు. ఆ రచయితని తనకు బంగారం నిధిని వెతికే పనిలో సాయం చేయమని చెప్తాడు. ఆ నిధి 1000 సంవత్సరాల క్రితం మాయమైపోయింది. ఈ మూవీలో అతని బాయ్ ఫ్రెండ్ కూడా చూపిస్తారు. అతను తన గర్ల్ ఫ్రెండ్ ని కాపాడడానికి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది ఈ మూవీలో మనం చూస్తాం. అతను ఆమెని కాపాడతాడా లేదా అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. మీరు యాక్షన్ అడ్వెంచర్ మూవీని చూడాలి అనుకుంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. నెంబర్ 2 రిమ్ ఆఫ్ ద వరల్డ్. ఈ మూవీ 2019లో వచ్చింది. ఇది ఒక యాక్షన్ సైఫై అడ్వెంచర్ మూవీ. ఈ మూవీ IMDb రేటింగ్ 5.5 గా ఉంది. ఈ మూవీలో కొంతమంది పిల్లలు అడవిలో తిరగడానికి వెళ్తారు. అప్పుడే వాళ్ళు ఉన్న సిటీలో కొంతమంది ఏలియన్స్ దాడి చేశారు అని తెలుస్తుంది. ఈ ఏలియన్స్ వల్ల పిల్లలు కూడా చాలా ప్రమాదంలో పడతారు. ఇలాంటి సమయంలో ఈ పిల్లలు ఎలాగైనా వాటి ద్వారా తప్పించుకొని బ్రతికి బయటపడాల్సి ఉంటుంది. అసలు వాళ్ళు అలా చేయగలరా, ఏలియన్స్ అక్కడికి ఎలా వచ్చారు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఒకవేళ మీరు ఒక సైఫై మూవీని చూడాలనుకుంటే పెద్ద పెద్ద వింత జంతువులతో ఉన్న ఫైట్ సీన్స్ ని చూడాలంటే ఈ మూవీని మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెంబర్ 1 పాడింగ్టన్ ఇన్ పెరు. ఈ మూవీ 2024లో వచ్చింది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీకి IMDb రేటింగ్ 6.8 దొరికింది. ఈ మూవీలో ఒక ఎలుగుబంటి మనుషులతో కలిసి నివసిస్తూ ఉంటుంది. అయితే ఆ ఎలుగుబంటిని పెంచి పెద్దగా చేసిన ఆంటీ మాయమైపోతుంది అని తెలుస్తుంది. అందుకని అతను తన ఫ్యామిలీతో ఒక అడ్వెంచర్ ప్రయాణంలో వెళ్తాడు. తనను పెంచిన ఆంటీని వెతకడానికి సమస్యలను కొని తెచ్చుకుంటాడు. అసలు ఈ ఎలుగుబంటి తన ఆంటీని వెతికి పట్టగలిగాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీలో చాలా అడ్వెంచర్ సీన్స్ ఉన్నాయి. ఈ మూవీ OTT యాప్స్ లో మీకు ఎక్కడ కూడా దొరకదు. అందుకని మీరు ఇంటర్నెట్ లో వెతికి చూడాల్సి ఉంటుంది. అయితే ఇవే ఫ్రెండ్స్ ఈ రోజుటి టాప్ 10 అడ్వెంచర్ మూవీస్. వీటిలో ఏ మూవీస్ ని చూశారు మరియు ఏ మూవీని చూడబోతున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అయితే ఈ రోజుటి వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.